క్రీస్తునందు ప్రియమైన సంగమా, మీకు అందరికీ ప్రభువైన క్రీస్తు పేరుతో శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తు శిలువాశ్రమ ధ్యాన కార్యక్రమంలో ఈరోజు 3వ రోజు మనం జరిపించుకుందాము. ఈ 3వ రోజు కార్యక్రమం జరిపించటకు గాను అధ్యక్షుడిగా ఉండి నడిపించటకు రెవరెండ్ డాక్టర్ గంట్ల కరుణసాగర్ సార్ గారిని వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మనకి ఈరోజు సందేశం ఇచ్చేటకు గాను రెవరెండ్ సజీ క్రిస్టఫర్ గారిని కూడా వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ముగింపు ప్రార్థన ఆస్వాదించేటువంటి రెవరెండ్ విలియం స్టాంటన్ గారు సంఘ కాపరి గారిని వేదిక మీదుగా ఆహ్వానిస్తున్నాను. మరి ఈ యొక్క సమయాన్ని మన అధ్యక్షుల వారికి అప్పచెప్తున్నాను. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలిగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేపడి గొర్రె వలెను బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ప్రియ దేవుని సంగమా, క్రీస్తు శిలువ శ్రమల దాన కార్యక్రమములు 3వ దినమున ప్రారంభించుకుందాం. ప్రార్థన పూర్వకముగా మన మధ్య శ్రీమతి ఏ మనోరమ జాకబ్ గారు వచ్చి మనల్ని ప్రారంభ ప్రార్థనలో నడిపిస్తారు. అందరు తలలు వంచినట్టే ప్రార్థన చేసుకు. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామకు స్తుతులు స్తోత్రములు నాయన. గడిచిన సంవత్సరం అంతయు నాయన కాచి కాపాడి నీ రెక్కల నీడ నుంచి ఆరోగ్యాలు ఇచ్చి ప్రభువా, ఈ దినమునైనా మేమందరం కూడి నిన్ను ఆరాధించి స్తుతించే భాగ్యం ఇచ్చిన ప్రభువా. అవునైనా పోయిన లెంటి డేస్ మొదలుకొని ఈ లెంటి డేస్లో మమ్మల్ని కాపాడుతున్న విధానముకై నీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఏ బిడ్డ ఏ అవసరతలు ఉన్నదో మాకైతే తెలియదు కానీ ప్రభువా, మమ్మల్ని అయితే సజీవ లెక్కలుంచి నైనా కాచి కాపాడి నైనా నీ మందిరానికి నడిపించిన విధానముకై స్తుతులు స్తోత్రములు ప్రభువా. అవునైనా తండ్రి, మేము ఏ పాటు వారం తండ్రి, మానవులము బలహీనలమునైనా ఎంతలో పుట్టి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారం ప్రభువా. మా తలంపులు, మా ఆలోచనలు, మా నడక పడక, మా హృదయాన్ని నువ్వు ఏ ఆధీనములు ఉంచుకో ప్రభువా. ఏ యోగ్యత లేని నాకు ఈ సమయం ఇచ్చిన ప్రభువా. రాజులైన యాజక సమూహంలో మమ్మల్ని ఉంచినావు ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. అవునైనా ప్రభువా, నశించే ఆత్మలు రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన గొప్ప తండ్రి ప్రభువా. నైనా మా తండ్రి, మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి నీకు స్తోత్రం నైనా. మా పాస్టర్లను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించనైనా. ఏ వాక్యం నీ దాసిన ద్వారా మాట్లాడుతూ వారి ద్వారా మీరు మాట్లాడండి ప్రభువా. వినగల చెవి గ్రహించే మనసును మాకు అందరికి దయచేయి ప్రభువా. నైనా తండ్రి యేసయ్య, మమ్మల్ని మేము తగ్గించుకొని నేను హెచ్చించే భాగ్యం దయచేయి ప్రభువా. రాజులైన యాజక సమూహంలో మమ్మల్ని ఉంచిన ప్రభువా, నిన్ను ఆరాధించి స్తుతించి ఘనపరచుటకు మహిమపరచుటకు నైనా మాకు ఇచ్చిన సమయం బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రము నైనా. మా కొరకు గాయపరుచుకున్నావు, హింసింపబడినవు, వేయించుకున్నావు నైనా. మా పాపములను బట్టి మా దోషములను బట్టి నైనా నీవు తండ్రి కలువరి శిలువలో నైనా నీ విలువైన రక్తాన్ని మా కొరకు ధారపోసిన దేవా, నీకే స్తుతులు స్తోత్రములు నైనా. మేము తండ్రి యేసయ్య, మా శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించి మా కొరకు నైనా శాపగ్రస్తునిగా మారిన యేసయ్య, నీకే స్తుతి స్తోత్రములు నైనా. మా అతిక్రమను బట్టి గాయపరుచుకున్నావు నైనా. మా దోషములను బట్టి నలగొట్టుకున్నావు యేసయ్య. సమాధానమర్థమే ఈ శిక్ష నీ మీద వేసుకున్నావు యేసయ్య, నీకే స్తోత్రం నైనా. అవును తండ్రి, మా పాపముల కొరకు మా దోషములు కొట్టునైనా నువ్వు గాయపరుచుకున్నావు దేవా, స్తోత్రములు నాయనా. ఎన్నిక లేని మాకు, అయోగ్యులైన మాకు నాయన ఈ సమయం ఇచ్చినావు ప్రభువా. నీకే స్తుతి స్తోత్రం నాయనా.
అవునైనా మా కొరకు తండ్రి నల్లగొట్టుకునే నీ శరీరాన్ని నైనా నీకు సొగసును స్వరూపమైనను లేదు ప్రభు. నీకే స్తుతి స్తోత్రం నైనా. మా పాపమును బట్టి మా దోషం బట్టి నైనా మా అపరాధములను బట్టి నైనా మేము చేసిన పాపమును బట్టి నైనా నీ చేతులకు తండ్రి మేకులతో కూర్చున్నారు దేవా. నీకే స్తోత్రాలు ప్రభువా. అవునైనా మా తలంపులు మా ఆలోచనలు నీ ఆధీనములు ఉంచుకో ప్రభువా. మా నోటికి బూరగా ఉండి మీరే మాట్లాడండి ప్రభువా. అవునైనా మా నోట్లో నీ మాటలు ఉంచండి ప్రభువా. మేము ఏ పాటు వారం తండ్రి మానవులము బలహీనులం ప్రభువా. మా అతిక్రమను బట్టి గాయపరుచుకున్నాం, మా దోషము బట్టి నల్లగొట్టుకున్నాం నాయన. సమాధానార్థమై శిక్ష నీ మీద వేసుకున్నావు ప్రభువా. నీకే స్తోత్రం ప్రభువా. అవునైనా నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతున్నది ప్రభువా. నీకే స్తుతి స్తోత్రం నైనా. నా తండ్రి నా దేవా, ఏ బిడ్డ ఏ అవసరతకు వచ్చినదో ఏ సమస్యలతోనూ వచ్చినదో ప్రభువా మీరే దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అవునైనా నశించే వారికి నీ సిలువ వెర్రితనముగా ఉన్నది ప్రభువా. రక్షింపబడుచున్న వారికి నీ సిలువ శక్తి అయి ఉన్నది ప్రభువా. నీకే స్తుతి స్తోత్రాలు నైనా ప్రభువా. తండ్రి యేసయ్య నా తండ్రి అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడుగాను అనేకుల పాపముల కొరకు నాయన తిరుగుబాటు చేసిన వారికి విజ్ఞాపన చేస్తున్న దేవానికి స్తోత్రములు నైనా. స్తోత్రములు యేసయ్య. కరుణించి కాపాడు యేసయ్య. మా నోటిని తండ్రి మీరే కాపాడండి ప్రభువా. వ్యర్థమైన మాటలు మా నోటికి రాకుండా నీ సత్యవాకులను మాకు బోధించు ప్రభువా. నైనా నీకే స్తుతి స్తోత్రం నైనా. సత్యమును గురించి నీతిని గురించి మాకు దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభువా. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునే భాగ్యం మాకు నేర్పం ప్రభువా. అవునైనా తండ్రి యేసయ్య. ఎన్నికలేని మాకు అయోగ్యులైన మాకు ఈ సమయం ఇచ్చిన ప్రభువా. అవునైనా మా పాపను బట్టి మా పరిగెత్తే మా పాదములకు తండ్రి నీ పాదములకు తండ్రి యేసయ్య మేకులు గుచ్చినారు ప్రభా. మా నోటితో మేము మాట్లాడే మా పాప తలంపులకు నాయన నీ తలపై తండ్రి ముళ్ళ కిరీటం ఉంచినారు ప్రభా. అవునైనా ఇన్ని చేసిన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించని చెప్పిన గొప్ప దేవా నీకే స్తోత్రం నైనా. ఏ యోగ్యత లేని వారం ప్రభా. ప్రతి కుటుంబాలను దీవించినైనా, ప్రతి బిడ్డ అవసరతలు తీర్చినైనా, నీ వాక్యం ద్వారా బలపరచని స్థిరపరచని అయినా, పాటల ద్వారా వాక్యాల ద్వారా ప్రార్థనల ద్వారా నైనా నీవే కాచి కాపాడని లేంటి డేస్ అంతటిలో మీరే తోడగొండి నడిపించని నైనా. ఆత్మ కార్యం జరిగించినైనా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం నైనా. జీవము గల తండ్రి నీకు స్తోత్రం ప్రభువా. అవునైనా అతిక్రమములు చేయి వారిలో విజ్ఞాపన చేస్తున్న దేవుడు ప్రభువా. ఆత్మకార్యం జరిగించిన ఆయన పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం నైనా. మా నోటి మాటలు మా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారములగునుగాక ప్రభువా. అవునైనా మా నోటిని కాపెట్టని ప్రభువా. అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుగు నుండి మా ప్రాణమును విడిపించు యేసయ్యానికే స్తోత్రం నైనా. వచ్చిన ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అవునైనా తండ్రి ఈ దినం చూడక ఎందరైతే నీ సన్నిధానం పిలుచుకున్నావో మాకైతే తెలియదు కానీ ప్రభువా ఈ ఉచితమైన కృపచేత మమ్మల్ని సజీవ లెక్కలుంచినావు దేవానికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునైనా మా పాపముల కొరకు నైనా గెస్తేమనే తోటలో ప్రభువా నైనా తండ్రికి విజ్ఞాపన చేస్తున్న దేవుడు ప్రభువా. చెమట బిందువు రక్తముగా మారేంత వరకు ప్రభువా నైనా తండ్రికి విజ్ఞాపన చేస్తున్న దేవానికి స్తోత్రము నైనా. అవును తండ్రి ఏ పాపం ఎరగని నిన్ను మా పాపముల కొరకు నైనా సిలువలో తండ్రి నీకు అప్పగించినారు నైనా. బందిపోటలు దొంగలు వచ్చి కుదేలతోనూ కత్తులతోనూ వచ్చి నిన్ను బంధించిన దేవానికి స్తోత్రం నైనా. అవునైనా వెలబెట్టుకున్న నీ విలువైన రక్తాన్ని మా కొరకు దారపోసిన దేవుడు యేసయ్యా నీకే స్తుతి స్తోత్రములను చెల్లించుకొంచున్నాము నాయనా. కనికరము గల తండ్రివి, జాలి గల తండ్రివి యేసయ్యా. మా పాపను బట్టి మా అపరాధము బట్టి నైనా కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు నైనా. నీ రక్షణ మార్గములు మమ్మల్ని నడిపిస్తున్న విధానం కై స్తోత్రములు ప్రభువా.
కరుణా సంపన్నుడా, మహిమ గల రాజానికి స్తోత్రములు నైనా. అవును తండ్రి, మేము ధనవంతులు కావాలనని మా దరిద్రను నువ్వు తండ్రి నీ మీద వేసుకొని నాయన మమ్మలను తండ్రి ధనవంతులు కావాలని మా దరిద్ర నువ్వు అనుభవించిన దేవానికి స్తోత్రం ప్రభువా. అవునైనా తండ్రి యేసయ్యా, తండ్రి దేవుని తోడు ఉండుట భాగ్యం విడిచిపెట్టి నైనా మనుషుల పోలికగా పుట్టి దాసిని స్వరూపం ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకున్న దేవానికి స్తోత్రములు నైనా. అవును తండ్రి, మా తలంపులు మా ఆలోచన ఆదిని మంచుకున్నందుకే స్తోత్రం ప్రభువా. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్న దేవానికి స్తోత్రమునైనా. ఏ యోగ్యత లేని వారు ప్రభు ప్రతి కుటుంబాలను దీవించండి, ప్రతి అవసరతలు తీర్చునైనా. ఏ బిడ్డలు ఏ అవసరత వచ్చినదో నైనా మాకైతే తెలియదు ప్రభు. నైనా నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది ప్రభు. అవునైనా వదకు తేపడు గొర్రె పిల్ల మౌనుగా ఉండునట్లు వచ్చు కొత్తరించు వాని ఎదుట మౌనుగా ఉన్నావు దేవానికే స్తోత్రం నైనా. అవునైనా సమాధాన పడువారు ధన్యులని సెలవిచ్చిన సమాధానం కలిగి మాకుంటే సహాయం చేయనైనా. ఎన్నిక లేని వారము తండ్రి, తృణీకరింపబడిన వాడవు నైనా. వ్యసనాక్రాంతుడవు, చూడనొల్లని వాడవు ప్రభువానికి స్తోత్రం ప్రభువ. అవునైనా మాకు ఇచ్చిన సమయం బట్టి నీకు స్తోత్రం నైనా. మా పాస్టర్లను వారి కుటుంబాలను వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరుసిన ముట్టి ఆశీర్వదించి బలపరి స్థిరపరచమని నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను హెచ్చించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అమ్మ. మంచిది. ఈ సమయంలో ప్రేమ మృతధారల అన్న 691వ కీర్తన మొదటి 2 చివరి చరణం పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమయే తానై నిలచి ప్రేమ వాక్కును పలికి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి చరియే ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? నిశ్చలమైన ప్రేమమూర్తికి ఇలలో తావేది? ఆ నిశ్చలమైన ప్రేమమూర్తికి ఇలలో తావేది? ప్రేమ ద్రోహులే గాని ప్రియమున చేరరువాని చేరిన చెలి కాడగురా చేరిన చెలి కాడగురా సమయమిదే కనుగొనరా ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించెనురారా ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించెనురారా పాప భారముతో
పాపులపై పడరా పాపుల రక్షకుడేసు పాపుల రక్షకుడేసు తప్పక నిన్ను రక్షించు ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసదవేళ ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసెదరేలా రక్షణ దినమిదియేరా దక్షణమే కనుగొనరా ఇది ఏ దేవుని వరము ఇది ఏ దేవుని వరము ముదమారగొనుము ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క ఉపవాస ప్రార్థనలను ప్రతిష్ఠించుకొని దేవుని మందిరమునకు వచ్చి పాటల ద్వారా వాక్యము ద్వారా సహవాసములో బలపరచబట్టకు ఈ 40 దినాలు దేవుని సన్నిధిలో మనల్ని మనము సరిచేసుకోవడానికి, అలాగే మన ప్రార్థన అవసరతలను, మనకున్న అనేక సమస్యలకు జవాబులను దేవుని సన్నిధిలో పొందుకోవడానికి మనం వస్తూ ఉన్నాం. రోజు వెంబడి రోజు మన ప్రార్థన ఎందుకు దేవుడు వినడు? అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి మీకు దొరుకునన్న ఆ ప్రభు యొక్క వాగ్దానము నిత్యము నిల్చున్నదే. అది వాళ్ళు వీళ్ళు అడిగితే కాదు, అందరికీ అడిగితే, తన నామమును అడుగు వారందరికీ కూడా ఆయన జవాబిచ్చు దేవునిగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా, మనము సంవత్సరాల వెంబడి ఈ ఉపవాస ప్రార్థనలోనూ అన్నిట్లో పాల్గొంటున్నాం కదా, నా ప్రార్థనకి ఎందుకు జవాబు రావడం లేదు అని ఒకవేళ మనము ప్రశ్నించుకుంటే, నా మందిరంలో నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని నా మందిరంలోకి వచ్చి ప్రార్థిస్తే వారి ప్రార్థన నేను ఆలకిస్తానని ప్రభు సెలవిచ్చాడు. అయితే నిన్నటి నుండి ఒక విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. నీ ప్రార్థన ఆలకిస్తానన్నది నిజమే, కానీ అనేక మార్లు నువ్వు ఎంత ప్రార్థించినా కూడా నీ ప్రార్థన ఆలకించే స్థితిలో దేవుడు లేకపోవడానికి కారణం మనమే. ఈ 40 దినాలు మొదటి దినాల్లో మన ప్రార్థన దేవుడు ఎందుకు వినడో నేర్చుకుంటూ వస్తున్నాం. మొదటిది ఏంటట, దేవునికి మనకి ఏం అడ్డం ఉంది? మన పాపములు అడ్డం ఉండబట్టి. కాబట్టి ఆ శిలువ దగ్గరకు వస్తే ఆయన మనం క్షమించి మన పాపములను తీసివేసి అబ్బా తండ్రి అని పిలవగలిగిన గొప్ప కృపిస్తాడు. ఈరోజు రెండవ కారణం, మనం ప్రార్థన ఉదయం లేచి చేస్తాను సార్, రాత్రికి చేస్తాను సార్, ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తాను సార్, దేవుడు నాకు జవాబు ఇవ్వడం లేదు, నా కుటుంబంలో గొప్ప మేలు నేను చూడలేకపోతున్నానంటే రెండవ కారణం ఈరోజు చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం 25, 26 వచనాలు. మార్కు సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు. మీకు ఒకరి మీద విరోధమేదైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వానిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. సో 11వ అధ్యాయము 25వ వచనము,
మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు ప్రార్థన చేయనప్పుడల్లా, మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయనప్పుడల్లా, మీరు మోకరించి ప్రార్థన చేయనప్పుడల్లా, నీ హృదయములో ఎవని అందైనను విరోధమేదైనను ఉన్న ఎడల నీ ప్రార్థన దేవుడు వినడు. అదే సత్యమైతే మన సంఘాల్లో ఏ ప్రార్థనకు కూడా జవాబు రాదు. మన సంఘాల్లో ప్రార్థనకు జవాబు రాదు. ముందు సీటోడికి వెనక సీటోడికి ఇష్టంలే, ఇటు పక్కన వాళ్ళకి అటు పక్కన వాళ్ళు ఇష్టంలే, అటు పక్కన వాళ్ళకి ఇటు పక్కన ఇష్టంలే. మొత్తం లోపల పైకి మాత్రమే పెద్దరికాలనే ముసుగులు వేసుకొని లోపల బూతులు, శోధనలు, ద్వేషం, పగ, విరోధాలు పెట్టుకొని ఆ లెంటేస్ అనగానే బైబిల్ సంక పెట్టుకొని వచ్చి కూర్చుంటున్నామ్మా. నీ ప్రార్థన దేవుడు ఎట్టింటాడు? ఇది నా మాటనా? మళ్ళీ రీల్ చేసి అందరికి పంపిద్దామా? ఇటు చర్చికి వస్తే ప్రార్థన ఏంటని చెప్తున్నా, తప్పుడు బోధ అని. అది కాదు కదా. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ప్రార్థన చేయనప్పుడు, నిలబడి ప్రార్థన చేసేటప్పుడు విరోధం ఏదైనాను నీకు ఉన్న ఎడల దాన్ని ఇప్పుడే క్షమించుకోవాలి. అది నీ సొంత భార్య విషయం అయ్యచ్చు, భర్త విషయం కావచ్చు, నీ బిడ్డల విషయం కావచ్చు, నీ అత్తమామల విషయం కావచ్చు, సంఘంలో ఉన్న తోటి విశ్వాసుల మధ్య కావచ్చు. మనం ప్రార్థన ప్రకటించుకొని దేవుని సన్నిధిలో జవాబు పొందుకోవాలంటే ఆ విరోధ విషయంలో ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలని నువ్వు అడగక ముందు, ప్రభా ఈ వ్యక్తి ఎడల నాకు విరోధం ఉంది నాయన, ఈ విషయంలో నాకు కోపం ఉందయ్యా, ఈ విషయంలో ద్వేషం ఉందయ్యా, ఈ విషయంలో నన్ను క్షమించమని అడగాలి. అది వాళ్ళు వీళ్ళని కాదు, అందరూ తమను తాము నలగొట్టుకోవడానికి 40 దినాల ప్రార్థనలు మనము ఏర్పాటు చేసుకొని నీ ఇంట ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక భార్యగా, భర్తగా, విశ్వాసిగా, సేవకులముగా మనం వచ్చి ప్రార్థన చేసినప్పుడట ప్రభు అంటున్నాడు, నీలో ఎవ్వని అందును విరోధము ఉండకూడదు. సో విరోధం లేని వాళ్ళం మాత్రమే వచ్చి ప్రార్థన చేయండి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి విరోధాలు ఉన్నాయి. అయితే మనం ఏం చేయాలట? మనం ముందు మనలో మనము అన్న ఆ అక్కను, ఆ చెల్లిని, ఆ అన్నను, ఆ అంకుల్ని, ఆ యొక్క ఆంటీని, మా అత్తను, మా మామను, ఇదో నా భర్తను, నా భార్యను, ప్రభువా ముందు మేము క్షమిస్తున్నాం. నేను ఇక్కడ క్షమిస్తే పరలోకమందు నా పాపములు ఆయన క్షమించి నా ప్రార్థనకు జవాబిస్తాడట. మనము అక్కడికి ఇక్కడికి ప్రార్థనల కోసం పరిగెత్తడం కోసం కాదు మనం క్రైస్తవులకు వచ్చింది. నీకు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తేనే అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. జరగకపోవడానికి కారణం మన సొంత వారి మీదే మనం విరోధం పెట్టుకొని పైకి మాత్రం చేతులెత్తి ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన వినడు. రండి అందరం ముందుకు వద్దాం, అందరం ముందుకు వద్దాం. చిన్న చరణం పాడుతూ ఉండగా ఎవరు కూడా వాళ్ళని వీళ్ళని చూడొద్దు. ఇది నీవు నీ దేవునితో సమయం గడిపే సమయం. మోకరించగలిగిన వారు ముందుకొచ్చి మోకరించండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఈరోజు నా ప్రార్థన ఎందుకు దేవుడు వినడో ప్రతి దినం ఒక అంశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. నిలబడగలిగిన వారు నిలబడండి, కూర్చోగలిగిన వారు కూర్చోండి. నేను చెప్పు మాటలు మీకు దోషం అనిపించిన, విరోధం అనిపించిన, ఇది నీ యొక్క ఆత్మీయ మేలు కొరకే. నీ హృదయం నిండా విరోధం పెట్టుకొని నువ్వు ఆయన మందిరంలో కనపడి ఆయన మందిరంలో నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను దేవుడు నీ ప్రార్థన వినడు. అందరము తల్లు వంచుతాం, ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ మాస్ ప్రేయర్. ఎవరి గురించి వినొద్దు, ఎవరి గురించి నీ పక్కన వారి గురించి నువ్వు ఆలోచించొద్దు. నీ యొక్క దేవునితో నీ సమయాన్ని గడుపు. ప్రతి ఒక్కరు నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం. అమ్మా నీ మాట దేవుడు వింటున్నాడు, పక్కన వారి గురించి నువ్వు ఆలోచించుకోవద్దు. లెట్స్ ప్రే. అందరు నోరు తెచ్చి ప్రార్థన చేయండి. స్తుతించేవారు స్తుతించండి, గణపరిచేవారు గణపరచండి. ఏదో దేవుని వాక్యం చెప్తాను. నువ్వు ప్రార్థనలో నువ్వు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా నువ్వు ఎవరి యందు విరోధి కలిగి ఉన్నావా వాడిని క్షమించమని ప్రభు అడుగుతున్నాడు. ఈరోజు అడుగు. ఇంకా నీ తల్లిదండ్రులను నువ్వు క్షమించలేకపోతున్నావేమో, నీ అత్తమామల్ని క్షమించలేకపోతున్నావేమో, నీ కోడల్ని, అల్లుడిని, కుమారుణ్ణి, కుమార్తెను క్షమించకుండా
నేను ప్రార్థనలకు వచ్చి ప్రార్థిస్తున్నామేమో. ప్రభుని అడుగుదా, అయ్యా నా ప్రార్థన నీకు అంగీకారమైన ప్రార్థనగా మారాలి నాయన. నా హృదయం నిండా నా తోటి వారిని, అయ్యా వీరి వారిని నాయన ద్వేషిస్తూ పైకి మాత్రం నాయన విశ్వాసి వలె వేషం వేసుకొని ఉన్నానేమో. అయ్యా నా ప్రార్థన దేవుడు వినులాగున ఈ భూమి యందు నేను ఎవరి యందు విరోధమైనానో వాడిని నేను ఇప్పుడే క్షమిస్తున్నానయ్యా. పరలోకం నుండి నాకు క్షమాపణ ఇచ్చి తండ్రి నా ప్రార్థన వినమని ప్రతి ఒక్కరమ్మ, ప్రతి ఒక్కరు నోరు తెచ్చి ప్రార్థన చేయండి. నీ సమస్య కొరకు నేను కూడా మీకోసం ప్రార్థన చేయబోతుండగా ఇది నీకు ఇచ్చిన సమయం. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ పరలోకపు తండ్రి, అయ్యా నీ నామాన్ని బట్టి నాయనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ భూమి మీద నాయనా మా హృదయాంతరంగమందు నాయనా మేము ఎవడి అయిన ఎడలను నా తండ్రి విరోధమైనను ద్వేషమైనను పగైనను ఉన్న ఎడల అయ్యా మేము ప్రార్థనలో నిలిచినప్పుడు ఆ ప్రార్థన నాయన నువ్వు వినవన్న విషయాన్ని మేము నేర్చుకుంటున్నాం తండ్రి. ఇగో నాయన మేము సంఘంగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా తండ్రి అనేక మార్లు అయ్యా నా తండ్రి క్షమాపణ లేని హృదయాలు కలిగి అయ్యా రోజుల వెంబడి రోజులు, నెలల వెంబడి నెలలు, సంవత్సరాల వెంబడి సంవత్సరాలు, పండగల వెంబడి పండగలు తండ్రి అయ్యా ప్రార్థనలు అంటూ, ప్రోగ్రాములు అంటూ, కార్యక్రమాలంటూ, పండగలంటూ తండ్రి వేషధార సంబంధమైన మత సంబంధమైన జీవితాలను జీవిస్తున్న మాతో అయ్యా రోజు వెంబడి రోజు మా ప్రార్థనలో మేము ఎక్కడ వెనకపడుతున్నామో మాకు నేర్పిస్తున్నావయ్యా. అయా నీకు అందును బట్టి నీకు వందనాలు తండ్రి. అయా మేము ఎవరినైనాను అయా ఇప్పుడు ద్వేషించుచున్న వారమైతే, ఎవని ఎడలనైనా అయా విరోధ భావం ఉన్నట్లయితే తండ్రి, ఏ బిడ్డైతే అయినా అయా నీ సన్నిధిలో నువ్విచ్చిన క్షమాపణ ద్వారా క్షమాపణ నొందుకొని పరలోకమునందు నీ బిడ్డ యొక్క స్వరము వినడానికి నాయన నువ్వు సిద్ధపడ్డావో తండ్రి. అందును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం. ఇగో తండ్రి తమను తాము క్షమాపణ అడిగి అయా తమ హృదయ అంతరంగంలో ఉన్న వారిని, ద్వేషించు వారిని అయా క్షమించమని అడిగి ఎవరైతే తమను తాము నీ సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థిస్తున్నారో ఆ బిడ్డల కొరకు నీ పాద సన్నిధికి వస్తున్నాను నాయన. ఏ కష్టం, ఏ వేదన, ఏ బాధ, ఏ ఇబ్బందితో నాయన బిడ్డలు ఈరోజు ఈ 40 దినాల్లో నా దేవుని ఎదుట దీని కొరకు నేను జవాబు పొందుకోవాలని నాయన ఆశగా వస్తున్న బిడ్డల్ని నీ పాద సన్నిధికి అప్పగిస్తున్నాను. మా కుటుంబాలని నాయన మీరు దర్శించండి తండ్రి. ఆర్థికంగా చితికిపోయిన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. అయా అప్పుల బాధల్లో ఉంటున్న బిడ్డల్ని ప్రార్థన చేసుకుంటున్నాం. వారి కష్టార్జితాన్ని మీరు ఆస్వాదించండి నాయన. అయా వారి కష్టార్జితాన్ని మీరు దీవించడం ద్వారా వారి అప్పుల నుండి సంపూర్ణంగా విడుదల పొందే కృపను నాయన బిడ్డలకు మీరు దయచేయండి. అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలను నాయన జ్ఞాపకం చేసుకొని శ్రేష్టమైన ఆరోగ్యమునైన బిడ్డలకు మీరు దయచేయండి ప్రభువా. అలాగనే తండ్రి అయా చదువుకుంటున్న బిడ్డలు ఎగ్జామ్ రాస్తున్నారు నాయన. కొంతమంది బిడ్డలకు పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి తండ్రి. ఆ బిడ్డలకు
జ్ఞాపకం చేసుకోండి. మంచి పర్సంటేజ్తో నాయన ఎగ్జామ్ రాయుటకు కృపను దయచేయండి నాయన. అయా చదువులు పూర్తయి అయా మా సంఘంలో అనేక మంది యవన బిడ్డలు ప్రభువా అయా ఉద్యోగాల కొరకు ఆశగా కనిపెట్టుకుని ఉన్నారు నాయన. అయ్యా ఎన్నో ప్రయత్నాలు మా బిడ్డలు చేస్తున్నారు. ఈ పోటీ ప్రపంచంలో వారికంటూ ఒక స్థానము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయా వివాహాల కొరకు కుటుంబాలుగా తల్లిదండ్రులు నాయన భారముతో నాయన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి. అయా అది మా వల్ల కలుగునది కాదు నా తండ్రి, సమస్తము నీ వలనే మా బిడ్డల జీవితాలు కట్టబడాలి కనుక అయా మా బిడ్డల జీవితాలను కట్టి కుటుంబంతో పాటు సంఘముగా మా బిడ్డల విషయంలో సంతోషించి మహిమపరిచే కృప మాకు దయచేయండి నాయన. అలాగునే తండ్రి అయా వివాహములై అయా బిడ్డలు లేక గర్భఫలము లేక అవమానముతోనూ నిందలతోనూ కన్నీటితోనూ నాయన బాధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సంవత్సరం వెంబడి సంవత్సరము నాయన ఆశగా నీ వైపు కనిపెట్టుకుంటున్న బిడ్డలు ఉంటున్నారు నాయన. వారి గర్భఫలమును నాయన ఆస్వాదించండి. శ్రేష్టమైన ఫలము నాయన రాబో సంవత్సరంలో వారికి దయచేసి ఇదిగో తండ్రి నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని నాయన సాక్ష్యం చెప్పు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా సంఘాన్ని కూడా దీవించండి తండ్రి. ఇదిగో నాయన అయా విరోధ భావం వర్గ భేదాలతో అయా విడిపోయిన పరిస్థితుల్లో ఒకరి ఎడల ఒకరు నాయన ద్వేషం ప్రతీకారం అయా నాయన విపరీతమైన పరిస్థితుల మధ్య సంఘం వెళ్తుంది నాయన. ఏ స్థితిలో కూడా మీకు అనుకూలమైన సంఘముగా లేని పరిస్థితుల మధ్య అయా పండగలు నాయన సంఘముగా మేము జరుపుకుంటున్నాము. కానీ అయా ప్రతి మనిషిలో కూడా వారని వీరని తేడా లేకుండా నాయన అందరిలో మార్పు తండ్రి. అయా ప్రతి ఒక్కరు కూడా అయా నీ యొక్క సిలువ ద్వారా సిలువ దగ్గర నలగొట్టబడి నీకు అనుకూలమైన పాత్రలుగా నాయన ప్రతి బిడ్డను మలిచి మా సంఘమును నాయన ఉన్నతమైన సంఘముగా నాయన తీర్చిదిద్దామని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇగో తండ్రి ప్రార్థనలు ఏకీభవించి విశ్వాసముతో ప్రార్థన కొరకు వేగిరపడి విశ్వాసంతో ప్రార్థిస్తున్న వారి ప్రార్థన తగిన కాలమందు మీరు విని వారికి మీరే జవాబు దయచేయబోతున్నారని నమ్ముతూ ఈ కొద్ది విన్నపం యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. దయచేసి అందరం కూర్చుందాం. ఈ సమయంలో ప్రత్యేక పాట సంఘ కోయర్ వారు. దానికి ముందుగా వేదవాక్య పఠనము చదువుకుందామండి. నేటి దిన నిమిత్తము ఏర్పాటు చేయబడిన అంశభాగము మాదిరి అయిన ఉపవాసము. బైబిల్ పఠనము మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుండి 18 వరకు. మన మధ్య శ్రీమతి ఆర్ జయశ్రీ విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారు వచ్చి దేవుని వాక్యమును మనకు చదివి వినిపిస్తారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. తదుపరి కోయర్ వారు ప్రత్యేక పాట కొరకు సిద్ధపడి ఉండాల్సిన కోర్చు. ఈ దినము ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 18 వరకు చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుండి 18 వచనములు చదువుకుందాము. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనపడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఈ సమయమందు దేవుని వాక్యము దేవుని సన్నిధిలో దీవింపబడును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్స్కి, ఈస్టర్ కమిటీ వారికి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మా సంఘం కోయర్ వారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహింపరచవలసిన కోరుచు. నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే స్తుతింతునయా, నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా. నీవే నా మార్గము
నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును నిన్నే సేవింతునయా యేసయ్యా నిన్నే సేవింతునయా ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు మమ్మను కాపాడుటకు నీవే బలిగా మారావు ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు మమ్మను కాపాడుటకు నీవే బలిగా మారావు నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును నిన్నే స్తుతింతునయా యేసయ్యా నిన్నే సేవింతునయా నిన్నే స్తుతింతునయా యేసయ్యా నిన్నే సేవింతునయా నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. ఈ సమయం మందు దేవుని వాక్యాన్ని మనం విందాం. మన మధ్య రెవరెండ్ ఎస్ సజీవ్ కృష్ణపరి గారు సంఘ కాపరి గారు ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని మనతో ఇప్పుడు తెలియజేస్తారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ లెంట్ 3వ దినంన శుభములు తెలియజేస్తున్నాను. చదవబడిన లేఖన భాగము చదవగా విన్నాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుండి 18 వరకున్న వచనములు చదవగా విన్నాము. 2 దినములు గడిచిపోయాయి. లెంట్ శ్రేష్టమైన వాక్కును మన దైవశీన సంఘ కాపరి మరి సంఘ కాపరి గారు ఇవ్వడం చూసాము. ఇది 3వ దినంన మనం ఉపవాస దినంలో ప్రవేశించాము. అంశం వచ్చేసి మాదిరైన ఉపవాసము, మోడల్. ఒకటి ఉపవాసము అంటే శారీరకమైన మానసికమైన
ఆకలిని మానుకోవడం. ఉపవాసము అంటే మనము ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏం తినకుండా సాయంకాలము మళ్ళీ ఫాస్టింగ్ మరి బ్రేక్ చేయడం, ఇవన్నీ శారీరక మరి మానసిక ఆకలిని మనము చంపుకోవడం, మానుకోవడం ఈ ఉపవాసం యొక్క అర్థం. లెంట్ అనగా ఫాస్టింగ్, ప్రేయర్, గివింగ్, ఈ మూడు. ఇచ్చుట, పేదలను జ్ఞాపకం చేసుకొనుట, బీదలను మనము జ్ఞాపకం చేసుకోవాలా. మనం ఎప్పుడు దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చాడు, 3 పూటలు సమృద్ధిగా ఇచ్చాడు. ఏం లేని వాళ్ళు ఉన్నారు, 1 పూట తిని 2 పూటలు పస్తుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అసలు ఏం తినని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. మనము బాగున్నాములే, ఇతరులతో మనకేంటి అనుకుంటే కాదు. దేవుడు అలా చూపించలేదు. కరుణామయుడు, దయామయుడు, దయ చూపించాడు. కరుణించే యేసు, దయగల యేసు, ప్రేమగల యేసు, కృపగల యేసు, ఇచ్చే యేసు. ఈ 40 దినములు ఈ ఉపవాసము బీదలను జ్ఞాపకం చేసుకోండి, బీదలకు సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ఒక మాదిరిగా చూపించాడు 40 దినములు. ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ 40 అనే సంఖ్య పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనది. 1, మోషే 40 దినములు ఇజ్రాయెల్ ప్రజలను అరణ్యంలో నడిపించడము. 2, నోవాహు 40 దినములు 40 రాత్రులు జలప్రలయము. 3వది యేసుక్రీస్తు ప్రభుల వారు 40 దినములు అరణ్యంలో శోధింపబడము శోధకునితో. కాబట్టి ఇదొక ఎగ్జామ్ అన్నమాట, పరీక్ష. పరీక్షకు మరియు నిరీక్షణకు ఇది సూచిస్తుంది. ఉదాహరణకు పబ్లిక్ ఎగ్జామ్స్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళకు, డిగ్రీ వాళ్ళకు జరగబోతున్నాయి. ప్రిపరేషన్ అనేది చాలా అవసరం. ఆ పరీక్షకు నెగ్గాలంటే ప్రిపేర్ కావాలా. పరిశుద్ధాత్ముడు యేసును అరణ్యంలోకి కొనిపోబడ్డాడు. యేసు ఆ శోధనలను ఎదుర్కోవాలా. ఆ టెంప్టేషన్స్ను ఓవర్కమ్ చేయకపోతే ఓ లోకాన్ని జయించలేడు యేసు. ఆత్మ దేవుని యొక్క సహాయం కావాలి, ఆత్మ దేవుని యొక్క నడిపింపు కావాలి. We need the help and the guidance of the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయము లేకపోతే మనము ఈ శోధనను ఢీకొట్టలేము, అపవాదిని జయించలేము. నన్ను శోధన తేక కీడు నుంచి మమ్మల్ని తప్పించము అని పరలోక ప్రార్థన మనం చేస్తాం. శోధన లేక తేక కీడు నుంచి. శోధించేవాడు అపవాది, శత్రువు అయిన సాతాను మన అపవాది. కాబట్టి ఈ యొక్క మోడల్గా యేసుక్రీస్తు ప్రభుల వారికి మనకు చూపిస్తున్నాడు హౌ టు ఫాస్ట్, హౌ టు ఓవర్కమ్ ఫాస్టింగ్. ఈ ఉపవాసంను, ఈ శోధనలను ఎలా ఎదుర్కోవాలనో మనకు నేర్పిస్తున్నాడు యేసుక్రీస్తు. ఆత్మ దేవుని ద్వారా అరణ్యంలో కొనబడిన యేసు 40 దినములు 40 రాత్రులు శోధింపబడ్డాడు. ఉపవాసం అనేది మానవ ఆమోదం పొందటానికి మరియు బహిరంగ ప్రదర్శన కూడా దేవుని పట్ల వ్యక్తిగతంగా నిజాయితీగా భక్తితో కూడిన ఉపవాసం చాలా అవసరం. భక్తితో కూడిన ఉపవాసం చాలా అవసరము. ఈ భక్తితో కూడిన చర్యగా ఉండాలని బోధిస్తూ యేసు
విశ్వాసులను దిగులుగా కనిపించకుండా లేదా వేషధారుల వలె వారి ముఖాలను విక్రయించకుండా ఉండమని ఆదేశిస్తున్నాడు. మీ ముఖాలను చిన్నపించుకోకుండా, మీ ముఖాలను వేషధారుల వలె ఉండనీయకుండా ప్రజలకు మామూలుగా ఉండాలి. అంటే మనం సెల్ఫ్ బోస్టింగ్ చేసుకోకూడదు. ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను చూడండి అని ప్రజలకు మనము కనపడకూడదు, ఎక్స్పోజ్ కాకూడదు. దినమల్లా నేను ఉపవాసం ఉన్నాను చూడండి, నా దేవుని పట్ల నేను ఉపవాసం ఉన్నాను, నాకేంటి నేను ఉన్నాను కదా మీరేంది అన్నట్టు కాదు. యూ షుడ్ నాట్ ఎక్స్పోజ్ అవర్ సెల్స్. మనమంతా ఎక్స్పోజ్ కాకూడదు. అదే దేవుడు ఇక్కడ తన బిడ్డలకు చెప్తున్నాడు, విశ్వాసికి బదులుగా వారి ముఖాలను కడుక్కోమని మరియు సాధారణంగా కనిపించమని ప్రోత్సహిస్తున్నాడు యేసు. సాధారణంగా కనిపించాలంట, మామూలుగా మనం కనిపించాలి. ఉపవాసము ఉన్నట్లుగా మనము ఉండకుండా సాధారణంగా వారికి కనిపించాలి అని యేసు ఇక్కడ మనకు బోధిస్తున్నాడు. తండ్రి, పరలోకమందున్న మీ తండ్రి నీ యొక్క ఉపవాసమును చూసి, నీ యొక్క ప్రార్థన ఫలితము చూసి, నీ యొక్క త్యాగాన్ని చూసి వారికి ప్రతిఫలం ఇస్తాడు. రివార్డ్ ఫ్రమ్ హెవెన్లీ ఫాదర్. పరలోకమున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీవు నీ యొక్క తండ్రితో, పరిశుద్ధాత్మ దేవునితో యొక్క సహవాసం ఎప్పుడైతే నువ్వు మందిరానికి వచ్చి మోకరించి ప్రార్థన చేసి తండ్రి, దేవా, అబ్బా, తండ్రి అని నువ్వు ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగినట్లయితే నీ మోకాలు చిప్పలు అరిగిపోవాలి. నీ దేవుడిని ప్రార్థన వినాలి అంటే మన మోకాలు చిప్పలు అరిగిపోవాలి. రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ యువర్ హోలీ ఫాదర్, హెవెన్లీ ఫాదర్, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. ద రిలేషన్షిప్ ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. అది చూసి తండ్రి, పరలోకముంద నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆశపరచునగా నీవు ఎందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. యెషయా 58:3. దేవునికి ఇష్టం లేని ఉపవాసం ఇది. మేము ఉపవాసం ఉండగా నీవు ఎందుకు చూడవు దేవా? బిడ్డలు అడుగుతున్నారు, ఇశ్రాయేలు ప్రజలు. మేము ఆ ప్రాణమును ఆశపరచునగా నీవెందుకు లెక్క చేయవు? అందరూ. దేవునికి ఇష్టం లేని ఉపవాసము, దేవునికి ఇష్టమైన ఉపవాసము యెషయా 58:7-8 చూస్తాము. అది దేవునికి ఇష్టమైన ఉపవాసము. ఇతరులకు సహాయం చేయడం, ఆకలిగా ఉన్న వారికి ఇవ్వడం. అంటే దేవుడు రోల్ మోడల్గా చూపిస్తున్నాడు మనకు ఎలా ఉపవాసం చేయాలి. 8వ వచనం చూసినట్లయితే, అండ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ షాల్ బి యువర్ రివార్డ్. ఇవన్నీ నువ్వు చేసినట్లయితే, ఈ 6-7 వచనంలో ఉన్నవన్నీ నువ్వు చేసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా నీకు వస్తాయి. నీవు ఎప్పుడైతే ఇవన్నీ చేయకపోతే దేవుని ఆశీర్వాదాలు రావు. యెషయా 58:3 దేవునికి ఇష్టం లేని ఉపవాసం అది. 7-8 చూసినట్లయితే అవి అన్నీ నీవు చేసినట్లయితే, బీదలను కనికరించి కటాక్షించి సహాయం చేసిన, ఏమి లేని దిక్కులేని వారకు ఆహారం ఇచ్చి, వస్త్రహీనులను ఇంట చేర్చుకొని, విధురాలకు బట్టలు ఇచ్చుటావు, ఇలాంటివి చేసినట్లయితే శీఘ్రంగా నీకు స్వస్థత కలుగును. ఇవన్నీ ఆశీర్వాదాలు నీకు వస్తాయి. 7-8 వచనములు. ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన ఉపవాసం ఇది. 7-8 వచనములు. ఇంతమంది వచ్చారు ఇప్పుడు దేవుని వాక్యం విన్నాక, నా మాటలు కాదు.
ఉదయం నుంచి ఇప్పుడు వరకు ఉపవాసం వాళ్ళు ఉన్నారు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నేను ఒక సాదా సీదా మనిషిని. ఇవి నా మాటలు కాదు, దేవుడు మాటలు విన్నాక వచ్చారు మీరు. దేవా, వీళ్ళతో మాట్లాడు, ఏం చెప్పాలి నా బిడ్డలకు, రేపటి దినంలో వచ్చినప్పుడు నేనేం చెప్పాలి వాళ్ళకి. ఉపవాసం ఉండి దేవుని వాకు ఆత్మీయ ఆహారం కొరకు వచ్చినప్పుడు నేను ఏం చెప్పాలి వాళ్ళకి, ఏం బోధించాలి, వాళ్ళ ఆకలి ఎలా తీర్చాలి మీ వాక్కు ద్వారా. ఒకటి, కనికరము గల యేసు. 2, దయగల యేసు. 3, ప్రేమగల యేసు, కరుణించే యేసు. 4, 1, జీసస్ మూడ్ విత్ కంపాషన్. 2, జీసస్ మూడ్ విత్ కంపాషన్. జీసస్ షోడ్ కంపాషన్ టువర్డ్స్ హిస్ పీపుల్. తన ప్రజల పట్ల యేసు కనికరం చూపించాడు. దేవుడు కనికరం చూపించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, ఇచ్చే దేవుడు, పోషకుడు ఆయన. యెహోవా దేవుడు పోషకుడు, ఇచ్చువాడు ఆయన్నే, సమకూర్చువాడు ఆయన్నే. యెహోవా మై ప్రొవైడర్ అంటాం కదా, ఇచ్చువాడు. నా నామం నా తండ్రిని ఏది అడిగినా అది ఇస్తానంటున్నాడు. మరి అడగండి దేవుణ్ణి. ఏదైతే కావాలనో దేవుణ్ణి మనం కన్నీటితో అడిగితే ఇస్తాడంటున్నాడు. ఎన్నో మార్లు చెప్పాను, దేవుణ్ణి మనం కన్నీటితో అడిగినట్లే ఇస్తాడు. ఆయన దయగల దేవుడు, కనికరించే దేవుడు, కృపగల దేవుడు. జీసస్ మూడ్ విత్ కంపాషన్. ఆయన కంపాషన్ చూపించకపోతే, కనికరం చూపించకపోతే మనం ఈరోజు ఎక్కడుంటాం? ఇందు నిమిత్తమే కదా నేను ఈ లోకమునకు వచ్చినది. ఇందు నిమిత్తమే కదా నేను ఈ లోకమునకు వచ్చినది. ఇవన్నీ ప్రభు మనల్ని చేసి చూపించమంటున్నాడు. ఇందు నిమిత్తమే కదా నేను ఈ లోకమునకు వచ్చినది. అపోస్తుల కార్యములు 27:33 వచనం చదవండి. అపోస్తలుడైన పౌలు, అపోస్తలుల కార్యములు 27:33 వచనం. చాలా అంటే 14 దినములు అపోస్తలుడైన పౌలు గారు, క్రీస్తు తర్వాత గొప్ప భక్తుడు అంటున్న మాటలు ఇవి. ఉపవాసం పౌలు కూడా ఉన్నాడు, ఇక్కడ చూస్తున్నాం మన ఆయన లేఖన భాగాల్లో. 2 కొరింథీ 11:27. 2 కొరింథీ 11:27. 2 కొరింథీ 11:27 వచనము. ఇంకా నువ్వు చెప్పే అనేకములు దిగంబరంగా ఆకలి దప్పులు ఇవన్నీ అపోస్తలుడైన పౌలు అనుభవించారు. క్రీస్తు తర్వాత గొప్ప భక్తుడు అన్న మాటలు ఇవి. నేనే భ్రష్టుడని అయిపోతానేమో అంటున్నాడు పౌలు. భ్రష్టుడని అంటే ఆమె బ్లాక్ సైడర్. నేనే భ్రష్టుడని అయిపోతానేమో, నేనే జారిపోతానేమో, నేనే పడిపోతానేమో, అంత భయంతో రాసిన మాటలు అపోస్తలుడైన పౌలు. క్రీస్తు తర్వాత గొప్ప భక్తుడు అంటున్న మాటలు, నేనే భ్రష్టుడని అయిపోతానేమో, ఆమె బ్లాక్ సైడర్.
దిగంబరంగా ఇంకా చెప్పే అనేకములు ఉన్నాయి. పౌలు గారు ఇంకా అనేకములు ఉన్నాయి. మత్తయి 9:14-15. మత్తయి థ్యాంక్ యూ అండి. ఇక్కడ యోహాను శిష్యులు వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారిని అడుగుతున్నారు. పెళ్ళి కుమారుడు ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఉపవాసం చేయరు. పెళ్ళి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. పెళ్ళి కుమారుడు ఉన్నప్పుడు శిష్యులు ఉపవాసం చేయరు. పెళ్ళి కుమారుడు ఎప్పుడైతే ఆరోహణ అయినప్పుడు నా శిష్యులు ఉపవాసం చేస్తారు. ఆమేన్. పెళ్ళి కుమారుడు ఉన్నప్పుడు నా శిష్యులు ఉపవాసం చేయరు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి మధ్యలో ఉన్నారు కదా. ఎప్పుడైతే పెళ్ళి కుమారుడు ఆరోహణ అయినప్పుడు నా శిష్యులు ఉపవాసం చేస్తారు. కాబట్టి పెళ్ళి కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు రానే ఉన్నాడు. పెళ్ళి కుమార్తె అయిన మనము సంఘము సిద్ధంగా ఉన్నట్లయితే ఈ ఎత్తబడే గుంపులో ఉంటాము, లేదంటే విడబడిన గుంపులోనే ఉండిపోతాం. బీ ప్రిపేర్ చర్చ్ ఆఫ్ గాడ్. సంఘమా సిద్ధపడుడి. ప్రభు రాకడ సమీపంలో ఉన్నది. ఎక్కువ రోజులు లేవు. ప్రభు ఎప్పుడొస్తే తెలియదు. రెప్పపాటున రావచ్చు. మనం సిద్ధంగా ఉన్నామంటే ప్రభుతో ఎల్లకాలం సదాకాలము ఆయన నివాసంలో సంతోషంతో గానంతో ఉంటాం. లేదంటే ఇక్కడనే విడబడిపోతాం. కాబట్టి పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు శిష్యులు ఉపవాసం చేయరు. పెళ్లి కుమారుడు ఎప్పుడైతే ఆహ్వానమవుతాడో అప్పుడు నా శిష్యులు ఉపవాసం చేస్తారు అంటున్నాడు యేసు. ఒక భక్తుడు ప్రార్థన చేస్తూ ఏమని ప్రార్థన చేస్తాడంటే, లార్డ్ టేక్ మీ, బ్రేక్ మీ, మేక్ మీ, మోల్డ్ మీ అండ్ యూజ్ మీ. గాడ్ వాంట్స్ బ్రోకెన్నెస్. విరిగి నలిగిన హృదయం, విరిగి నలిగిన శరీరము కావాలి ప్రభు. ఈ శరీరాన్ని నలగొట్టుకోవాలా ప్రభు కొరకు. ఎందుకంటే ప్రభు తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ప్రభువు సర్వలోకానికి తన శరీరాన్ని నలగొట్టబడింది. బ్రోకెన్నెస్. ఈ శరీరం అనేది విరగొట్టబడితే కానీ ప్రభు వాడుకోడు. ఒక్కసారి ఆ యేసును సిలువపై వేలాడుతున్న ఆ యేసును జ్ఞాపకం చేసుకోండి. రిమెంబర్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ ఆన్ ద క్రాస్. ఒక్కసారి ఆ వేలాడుచున్న ఆ యేసును సిలువపై జ్ఞాపకం చేసుకోండి. తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను సొత్తుగా చేసుకున్నాడు. తన పరిశుద్ధ రక్తంతో మన పాపాలు కడిగాడు. చివరి బొట్టు వరకు ఆయన సమస్తం ఇచ్చాడే. తిరిగి ఆయనకు మనం ఏమిస్తున్నాం ప్రభుకు? ఈ బ్రోకెన్నెస్ అనేది కావాలి. టేక్ మీ, మేక్ మీ, బ్రేక్ మీ, మోల్డ్ మీ అండ్ యూజ్ మీ. నన్ను వాడుకో ప్రభువా. సేవలో వాడుకోవాలంటే శరీరాన్ని నలగొట్టుకో. ఈ శరీరాన్ని నలగొట్టుకుంటేనే కానీ ప్రభు వాడుకోడు. ఎందుకంటే ప్రభు తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు సేవలో.
మన కొరకు నలగొట్టబడింది. పేదలకు మనం ఇచ్చినట్లయితే దేవుడు మనకు మూడంతలుగా సహాయం చేస్తాడు. 3-fold. నీవు ఇచ్చినట్లయితే, పేదలకు సహాయం చేసినట్లయితే దేవుడు తిరిగి నీకు మూడంతలు ఇస్తాడు. 3-fold. ఈరోజు ఉదయము మా ఇంటికి ఒక తల్లి, ఒక చిన్న పసివాడు ఆమె ఎత్తుకొని వచ్చింది. అయ్యా, ఏమైనా సహాయం చేస్తావా? 3 సార్లు 4 సార్లు అడిగింది, వెళ్ళిపోలేదు. ఇంటి దగ్గరనే ఉంది, గేట్ దగ్గర. అయ్యా, సహాయం చేస్తావా? ఏమైనా ఇస్తావా? ఆకలి అవుతుంది. నా కొడుకుకు ఆకలి అవుతుంది. దట్ ఈజ్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఉన్న దాంట్లో ఇచ్చిన కాబట్టి మనం కూడా పేదలకు సహాయం చేయాల. ఇంత చిన్న పసివాడు ఈరోజు మనం బాగున్నాం. దేవుడు మనకన్నీ ఇచ్చాడు. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని ఆశీర్వాదం నీ పట్ల, నా పట్ల. అంతేగాని మన గొప్పతనం కాదు. ఉన్న దాంట్లో ఇవ్వు. ఇదే ఉపవాసం, ఇదే లెంట్. దేవుడు ఇదే కోరుకుంటున్నాడు. ఇదే ఇష్టమైన ఉపవాసం. నాకు ఆకలి కొన్న వారికి ఇవ్వండి, తిరిగి నీకు ప్రభు ఇస్తాడు. 3 అంతలు 4 అంతలు ఇచ్చే దేవుడు ఆయన. నా ఉన్నదాన్ని ఇచ్చాను, తిరిగి ప్రభు ఇస్తాడు నాకు ఏదో రకంగా. ఆ విశ్వాసం ఉందా? నేను బాగుంటే, నేను కడుపు నిండా తింటే చాలు కాదు. అది కాదు దేవునికి ఇష్టమైన ఉపవాసం. అది కాదు. పెట్టు, ఇతరులకు పెట్టు, సహాయం చేయి, ఉన్నదాంట్లో ఇవ్వు. దేవుడు నీకు మరలు ఇస్తాడు. దేవుడు మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో చూసినట్లయితే 3 కారణాల్లో శోధకుడు శోధించాడు. ఒకటి, రాళ్ళను రొట్టెలుగా, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా ఆజ్ఞాపించు. 2, పైనుంచి దూకుము. 3, నాకు మొక్కుము. నేను ఇదంతా సర్వాధికారి నీవే, నాకు మొక్కినట్లయితే నేను అన్ని ఇచ్చేస్తాను నీకు. సాతానా, నా నుంచి వెళ్ళిపో. సాతానా, నా నుంచి వెళ్ళిపో. ప్రభు అయిన నీ దేవుణ్ణి మొక్కి ఆయనకు మాత్రమే సేవింపవలెను. నీ ఎవరు దేవుడు? నిజమైన దేవుడు, మన దేవుడు. ఆయనకే మొక్కి ఆయనకే మాత్రమే సేవించాలి. నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను. అప్పుడు నీ ఆహారమును, నీ పానమును ఆయన దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెను. ఇదే యెహోవా వాక్కు. నిర్గమకాండం 23:25. నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను. సాతానా వెళ్ళిపో అని అలా శోధనలు వచ్చినప్పుడు, సాతానా నా నుంచి వెళ్ళిపో, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ సహాయం అడుగు. శోధనల తీగ కీడు నుంచి పడిపోకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. లేవనెత్తువాడు ఆయన్నే. నీ పాదంలో రాయి తగలకుండా తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందును. మత్తయి 14:13 నుండి 21 వరకు చూస్తే దేవుడు జనసమూహంకు బోధిస్తున్నాడు. ఇలాగే జనసమూహం వచ్చింది. గలిలయ సముద్రం పక్కన కూర్చోబెట్టుకొని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. బోధ అయిపోయింది. అరణ్యంలో ఆకలి కొన్నారు ప్రజలు. ప్రభు శిష్యులు చెప్పి ఆహారం తీసుకొని రాపోండి అన్నప్పుడు వాళ్లకు
ఈ అరణ్యంలో మేము ఎక్కడ తేలేం ప్రభువా, వాళ్ళని ఇళ్ళకి పంపియండి అన్నప్పుడు దేవుడు ఒప్పుకున్నాడా? దేవుడు ఒప్పుకోలేదు. వాళ్ళకు మీరే ఆహారం పెట్టండి, వాళ్ళు మార్గం మధ్యలో మూర్ఛపడిపోతారేమో. పచ్చిక కూర్చుండబెట్టాడు. పచ్చిక అంటే గ్రీన్ ప్యాస్చర్స్. పచ్చిక కూర్చుండబెట్టాను అని వాక్యం సెలవిస్తూ ఉంది. పచ్చిక 5 రొట్టెలు 2 చేపలు ప్రభు ఆశీర్వదించి సమృద్ధిగా ఇచ్చాడు. తినిన వాళ్ళు పురుషులు స్త్రీలు మిగిలిన 12 గంపలు తీసుకెళ్ళారు కదా. అది మన దేవుడు. కాబట్టి సమృద్ధిగా పెట్టండి, ఇవ్వండి ఇతరులకు. ఈ యొక్క లెంట్లో సంతోషంతో ఇచ్చడి వారిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడు. సంతోషంతో ఇచ్చడి వారిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడు. ఇచ్చుటలో ఎంతో సంతోషం ఉంది. గాడ్ లవ్స్ చీర్ఫుల్ గివర్ కదా. సంతోషంతో ఇస్తే దేవుడు నీకు 10 అంతలు ఇస్తాడు. ఇచ్చి చూడు, యేసయ్యకు వానొచ్చినా వరదొచ్చినా నీ ఇల్లు కూలిపోదు, నీ బ్రతుకు రాలిపోదు. అంత గొప్ప దేవుడు ఉన్నాడు. మరి 5,000 మందికి మరి అరణ్యంలో వాళ్ళు మూచపడిపోతారేమో, యేసు ఒప్పుకోలేదు. వాళ్ళకి ఆహారం పెట్టి పంపండి. ఆత్మీయ ఆహారం అయిపోయింది, శారీరక ఆహారం కావాలి. వాళ్ళకు శారీరక ఆహారం కావాలి. ఆ శారీరక ఆహారం కావాలంటే తింటేనే కానీ శక్తి వస్తుంది, బలం వస్తుంది. శారీరక ఆహారం కావాలి. లేదు ప్రభు వాళ్ళని పంపించండి, యేసు ఒప్పుకోలేదు. మీరు వాళ్ళకి పెట్టి పంపించండి అన్నప్పుడు ఆ అరణ్యంలో అద్భుతం జరిగింది. ఈ 5 రొట్టెలు 2 చేపలు దేవుడు అలాగే మనల్ని ఆస్వాదిస్తాడు. ఇదే మార్కు సువార్త 6:30 నుండి 44 వరకు చూస్తాము. లూకా 9, 10, 17 వరకు చూస్తాము. యోహాను 6:1 నుంచి 15 వరకు ఇవన్నీ చూస్తాము. కాబట్టి యేసు 40 దినములు 40 రాత్రులు శోధింపబడినప్పుడు ఆయన ఆకలి కొనగా, ఆయన ఆకలి కొనగా, పరిపూర్ణ మానవుడు దైవ కుమారుడు ఉపవాసము చేశాడు. మనమెంత దైవ కుమారుడే ఉపవాసం చేశారు. అరణ్యంలో మనకు మాదిరిగా చూపిస్తున్నాడు. మోడల్, మాదిరికరమైన ఉపవాసము. అరణ్యంలో శోధింపబడినప్పుడు ప్రభువు మనుష్య కుమారుడు ఆకలి కొన్నాడు. మనలాగానే ఆయన మానవుడే, పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు. ఆయన ప్రభుకు ఆకలైంది. మరి ఆకలినప్పుడు తినాలి కదా ప్రభు. జీసస్ ఫెల్ట్ హంగ్రీ, ఆకలి కొన్నాడు ప్రభు. కాబట్టి ఈ లెంట్ అనేది 40 దినములు మరియు యొక్క విశ్వాసిని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వస్తుంది. దగ్గరకంటే గుడ్ ఫ్రైడేకు పునరుద్ధానానికి దగ్గరకు తీసుకొని వచ్చేది ఈ యొక్క లెంట్ ఉపవాసం. మీనింగ్ ఆఫ్ ద లెంట్. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈ గుడ్ ఫ్రైడే మరియు పునరుద్ధానానికి దగ్గరగా తీసుకొని వచ్చేది. పునరుద్ధాన క్రీస్తుగా మనం చూస్తాం, రిజరెక్టెడ్ లార్డ్. ఈ 40 దినములు ఈ సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది. ఈ లెంట్ యొక్క అర్థము అదే. ఒకటి, వేషధారుల వలె ఉండకూడదు. వారు తమ ముఖాలను వికరాంగ చేసుకొని మరియు తాము ఉపవాసం ఉన్నామని ఇతరులకు తెలియజెప్తారన్నమాట. అంటే మేము ఉపవాసము, హిపోక్రేట్స్ వాళ్ళలాగా ఉండకండి అంటారు ప్రభు. వారు దేవునికి వేషధార జీవితం ఇష్టం లేదు. రెండవది ఉపదేశము. ఉపవాసము అనేది ఒక విశ్వాసి దేవుని దగ్గరగా తీసుకొని వస్తుంది. 3, యేసు చెప్పాను, బీదలు ఎప్పుడు మీతో ఉంటాను, నేను ఎప్పుడు మీతో ఉండను. మరలా చెప్తున్నాను,
యేసు చెప్పాను, బీదలు ఎప్పుడు మీతో ఉంటారు, నేను ఎప్పుడు మీతో ఉండను. కాబట్టి బీదలకు సహాయం చేయండి. హెల్ప్ ద పూర్, నీడీ. ఏం లేని వాళ్ళకి ఇవ్వండి, బట్టలు లేని వాళ్ళకు ఇవ్వండి, ఆహారం ఇవ్వండి, ఆకలి తీర్చండి, దప్పిక తీర్చండి. నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టినారు, దప్పిగా ఉన్నప్పుడు నాకు దాహం ఇచ్చినారు, నేను రోగినప్పుడు మీరు వచ్చి చూసినారు, నేను చెరసాల ఉన్నప్పుడు మీరు నన్ను దర్శించినారు. ఇందు నిమిత్తమే కదా ప్రభు వచ్చింది ఈ లోకానికి. కనికరించే దేవుడు ఆయన. ముగింపు చూద్దాం. మొదటి ఆదాము ఏదెను వనములో శోధనను ఎదుర్కొన్నప్పుడు అతడు ఓడిపోయి తన అధికారాన్ని తాను అనర్హుడుగా నిరూపించుకున్నాడు. మొదటి ఆదాము ఏదెను తోటలో శోధనలో ఆ పండు తిని శోధనలో పడిపోయి ఆయన తన అధికారాన్ని కోల్పోయినాడు. రెండోది, ఇక్కడైతే చివరి ఆదాము అనగా యేసుక్రీస్తు ప్రభు ముందుగానే అపవాదిని ఎదుర్కొని ఏ హాని పొందకుండా బయటకు వచ్చాడు. మొదటి ఆదాము, చివరి ఆదాము యేసుక్రీస్తు ప్రభుల వారు అపవాదిని జయించి అన్ని శోధనలు ఎదుర్కొని ఆయన విజయశూరుడిగా బయటకు వచ్చాడు. ఆమేన్. హీ ఈజ్ విక్టోరియస్ గాడ్ అని మనం చెప్పవచ్చు. జయశూరుడైన యేసు చివరి ఆదాము. మొదటి ఆదాము ఓడిపోయాడు, పడిపోయాడు. కానీ ఈ ఆదాము, చివరి ఆదాము అపవాదిని జయించి ఏ హాని పొందకుండా బయటకు వచ్చాడు. దట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. అన్నీ కాబట్టి ఈ యొక్క బ్రోకెన్నెస్, విరిగి నలిగిన హృదయం, ఈ శరీరాన్ని నలగొట్టుకోవాలి. ప్రభు ఎలా నలగొట్టుకున్నాడో, ఎలా నలగొట్టబడిందో మన కొరకు శరీరాన్ని మనం కూడా అలా నలగొట్టుకుంటే ప్రభు వాడుకుంటాడు. చివరిగా ఒక పాట పాడి నేను నా ప్రసంగం ముగిస్తాను. సిలువపై యేసు జ్ఞాపకం చేసుకుంటూ, ప్రేమ సాగర ఈ శత్రువైన సాతాను ఎలా జయించాడో ప్రభు, ఈ పాటలో అర్థము స్పష్టంగా ఉంటుంది. ప్రేమ సాగరా ఈ ధరణ మరణ ఎడారిలోన దారి తప్పితిన్, నీ మధుర స్వరము వినబడి నీ దరికి చేరితిన్, నీ దరికి చేరితిన్. ప్రేమ సాగరా శత్రువైన సాతాను యుక్తిలోన పడితినయ్యా, శత్రువైన సాతాను యుక్తిలోన పడితినయ్యా. ముక్తిదాత యేసు క్రీస్తు శక్తినంత పించెనయ్యా. ప్రేమ సాగరా ఈ ధరణ మరణ ఎడారిలోన దారి తప్పితిన్, నీ మధుర స్వరము వినబడి నీ దరికి చేరితిన్, దరికి చేరితిన్. కన్న తండ్రి ప్రేమ ఎరుగకుండ ప్రామరుండనయ్యా, కన్న తండ్రి ప్రేమ ఎరుగకున్న పామరుండనయ్యా. అన్న యేసు సిలువనాదు కన్నులు వెలిగించెనయ్యా. ప్రేమ సాగరా
గుండెలదిరిపోయే నాకు కొండ మీద ప్రియునిగాంచి గుండెలదిరిపోయే నాకు కొండ మీద ప్రియునిగాంచి చిందయేసు రుధిరము నా బండ వంటి గుండె కరుగా ప్రేమ సాగరా ఈ ధరణ మరణ ఎడారిలోన దారి తప్పితిన్ నీ మధుర స్వరము వినబడి నీ దరికి చేరితిన్ ప్రేమ సాగరా. థ్యాంక్ యూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది, చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచి మనందరికీ కూడా ఆ యొక్క వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయం 17 నుండి 18 వరకు మనం చూసినప్పుడు ఈజ్ అ కాన్సెప్ట్ ఆఫ్ సంథింగ్. ఫాస్టింగ్ ఈజ్ నాట్ ఏ ఎక్స్టర్నల్ ఎగ్జిబిషన్ బట్ ఇట్ ఈస్ ఎ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్. పైకి కనపడేవి కాదు, అది అంతర్గతంగా మార్పు తెస్తూ ప్రభు ద్వారా రహస్యంగా చూచే దేవుని ద్వారా మేలులు పొందుకునే ఒక అద్భుతమైన శ్రేష్టమైన పాత్ర, లేకపోతే ఒక ఆయుధము ఉపవాసం. కాబట్టి ఉపవాసంలో ఉన్న ఎన్నో విషయాల్ని తెలియచేసిన సజీవ్ కృష్ణపర్ గారికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మంచిది, ఈ సమయంలో ప్రకటనలు విందామండి. సెక్రటరీ గారు శ్రీ పిసి నాగన్న గారు వారు వచ్చి ప్రకటనలు చెప్తారు. ప్రభునందు ప్రియ సంగమా, చక్కగా శ్రద్ధతో మీరు వాక్యం విన్నందుకు మీకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాను. అధ్యక్షులుగా ఉంటూ గంటా కరుణాసాగర్ సారు ఈ కార్యక్రమం జరిపించినందుకు సంఘం తరఫున ఆయనకు వందనాలు. అయా చక్కని పాట పాడిన మనోహరమ్మ జాకబ్ గారికి సంఘం తరఫున వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రార్థన చేసిన శ్రీమతి మనోహరమ్మ గారికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. అయ్యా మరి అంతేకాకుండా సజీవన్ క్రిస్టఫర్ గారు, రెవరెండ్ సజీవన్ క్రిస్టఫర్ గారు వాక్య సందేశము చక్కగా ఇచ్చాడు. ఆయనకు కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాను సంఘం తరఫున. అదేవిధంగా ఆశీర్వాదం ఇవ్వబోతుంటున్న స్టాంటన్ విలియం గారికి కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాను. అదేవిధంగా ప్రార్థన అంటే వాక్యం చదివిన జయశ్రీ అమ్మ గారికి కూడా సంఘం తరఫున వందనాలు చెల్లిస్తుంటున్నాను. ముగింపు ప్రార్థన అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మరి ఈ 4వ దినము రేపు జరగనేంటున్న కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉంటున్న విలియం స్టాంటన్ గారికి నియమిస్తుంటున్నాము. ప్రార్థనకు ఎల్లయ్య గారిని ఉపయోగిస్తుంటున్నాము. అయ్యా ధ్యానాంశంగా అయ్యా విజయరాజు గారు వాక్యం చదవడానికి బైబిల్ పఠనం చేయడానికి ఉపయోగిస్తుంటున్నాము. ప్రత్యేక పాట సండే స్కూల్ టీచర్స్ పాడడానికి నియమిస్తుంటున్నాము. ఈ సత్యాన్ని అందరూ ఆలోచన చేసి చక్కగా మనము ఈ సంఘానికి వస్తే దేవుణ్ణి ప్రార్థించే విధానంలో సాయం చేస్తుంటున్నందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ విరమించుతుంటున్నాను. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక 2 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు. ఏమంటే భోజనాలు ఉన్నాయి మనం. ఓకే,
స్నాక్స్ కాదు. సో నేను చెప్తాను. థ్యాంక్ యూ. మంచిది. ఈ సమయంలో గత క్రిస్మస్లో యాక్సిడెంట్ అయ్యి ఈ యొక్క 11 డేస్ లోపల దేవుడు స్వస్థపరిచి మన మధ్య నిలబెట్టిన కే జార్జ్ గారు దయచేసి ముందుకు రావాల్సిన కోరుచున్నా. అలాగే వారి కుమార్తెలు కూడా ముందుకు రావాలి. దేవుడు వారి కుటుంబాన్ని దర్శించాడు. 2 మాటలు సాక్ష్యము, దేవుడు వారి జీవితాల్లో చేసిన మేళ్లను సాక్ష్య రూపంలో మన జీవితాల్లో దేవుడు ఏం చేసినా కూడా ఆయన సన్నిధిలో మనం నిలిచి సాక్ష్యం చెప్పాలి. అది ఆయనకి మహిమను తీసుకొస్తుంది. నడవలేని స్థితిలో ఉన్న సార్ని దేవుడు బలపరిచి స్వస్థపరిచి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ వందనాము. క్రీస్తునామమున ఉన్నటువంటి బిడ్డలందరికీ మీకు అందరికీ వందనాలు. యేసు క్రీస్తు ప్రభువు గారు నన్ను ఇంత భయంకరమైనటువంటి డేంజర్ నుంచి కాపాడు సంరక్షించండి. దేవదేవునికి వందనాలు, కృతజ్ఞత. మీకు కూడా కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. ఈ జరిగిన ఏ విధంగా జరిగిందని చెప్పాలంటే కూడా చాలా భయంకరంగా ఉంది. అది డిసెంబర్ 25 5న ప్రేయర్ 2 గంటలకు 2:15 అయిపోయింది. 2:15 ఇమ్మీడియట్గా నా విజయవాడ వాళ్ళ ఇంటికి పోవాలని వాళ్ళు పిలిచినారు. పిల్లలు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నారు. నేను అక్కడే పోవాలని చెప్పి 2 నుంచి బయలుదేరాను. వెహికల్ 2 వీలర్లో బయలుదేరినాను. పోయేటప్పుడు వెళ్ళిపోయినాను. భోంచేసుకొని 3:30 బయలుదేరినాను. బయలుదేరి వచ్చినాను. అక్కడ నుంచి సి క్యాంప్లో ఆల్రెడీ నా ముందుగా వెహికల్ కానిస్టేబుల్ వాళ్ళిద్దరు డబుల్ రైడింగ్గా వాళ్ళు ముందు పోతున్నారు. వాళ్ళు వెనక నడుస్తాను. వాళ్ళని క్రాస్ చేయాలి, నేను మళ్ళీ వాళ్ళని క్రాస్ చేస్తారు. సరే ఆ విధంగా జరిగింది. గాయత్రి ఆ సిగ్నల్లో లైట్ వరకు ఆ విధంగా పేలింది. క్లియర్ అయిపోయింది. అక్కడి నుంచి దాటి క్విక్గా నేను తొందరగా దాటిచ్చేసి వచ్చాను. మళ్ళీ వాళ్ళు నన్ను అంటేస్తారు. వాళ్ళు వచ్చే లోపలనే బస్సు నా వెంట. సరే నేను ఆ విధంగా వచ్చి సైడ్ జస్ట్ రైట్ నా వెనక వస్తుంది. నేను కొద్దిగా సైడ్కి రోడ్ సైడ్కి తీసుకున్నా. ఈలోగా నేను పూర్తి కార్నర్ వరకు పూర్తికి చూడవనా. రఫ్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ నుంచి అక్కడ చిన్నది వెహికల్ 2 వీలర్ కూడా చిన్నదిగా సడన్గా వచ్చాడు. సార్ వచ్చి హిట్ చేసేటప్పుడు నేను బ్రేక్ చేశాను. నేనే పన్నాను, ఆయన కొట్టలే. నేను పన్నా. ఆ విధంగా ఆయన వచ్చి కొట్టే లోపలనే ఆయన తగ్గించాలని చెప్పి నేను బ్రేక్ అయ్యి నేను కింద పైన. ఆ తర్వాత నా వెహికల్ మీద పైన ఆయన పిన్నాడు. ఒక వెహికల్ 2 3 4 వైపులు దాపాను నా వెహికల్ పైన. అప్పటికి నాకు కాన్షియస్ ఏం లేదు. కాళ్ళు బ్రేక్ అయిందంటే నాకు తెలియదు, కానీ బాగానే ఉన్నాను. తర్వాత అక్కడి నుంచి నాకు హెల్పర్ 2 అన్నోన్ పర్సన్స్ వచ్చి, సార్ ఏమైనా దెబ్బ తగిలినదా, ఎక్కడ వెళ్ళిన, ఎక్కడ మీ పిల్లలు ఎవరు, మీ పిల్లలు ఎంతే ఫోన్ చేయండి నుంచి వాళ్ళ ఫోన్ నెంబర్ వచ్చాను. నాకు ఇదేం పెద్దగా జరిగింది, చిన్నగానే ఉందని తీసేసినాను. వాళ్ళు కూడా కాల్ చేయడానికి ఫోన్ నెంబర్ ఏం చేయలే. సరే పోలీసు కూడా అడిగినారు నా నంబరు, నా వెహికల్ నంబరు, నా ఫోటో గిఫ్ట్ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ కానిస్టేబుల్ తప్పని చేయకపోతే ఆయన ఆయన వచ్చి నన్ను కొట్టలేనికి రైట్కి వచ్చాడు. నేను ఆయన తగ్గుతుందని చెప్పి నేను కిందను. ఈలోగా ఆర్టీసీ బస్సు డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చేసి ఇంకా వెహికల్ కింద పడిపోయింది. నేను పైన కిందను ఇంకా జస్ట్ హిట్ అవుతుంది. సరే వాళ్ళు లేపు కానిస్టేబుల్ వచ్చినప్పుడు బస్సు నిలబెట్టి నుంచి నిలబెట్టాలని చూసాడు. అంత జస్ట్ అంతలోపు నేను కూడా లేచి ఏమైంది కదా అని చెప్పి వెహికల్ తీసుకొని ఇట్లా వెహికల్ తీసి ఇట్లా కనబడి ఎత్తల పెట్టాం. కింద పడిన తర్వాత సడన్గా మరి లేచి ఈ విధంగా లేస్తే తప్పక్కడ పడిపోయాను. సరే అని చెప్పి ఏం కాదు పదమని చెప్పి వెహికల్ తీసుకొని మళ్ళీ నిలబడినాను. వెహికల్ బాగా నిలబెట్టి స్టార్ట్ చేయాలని కాలు అవుట్ సైడ్ పెట్టుకొని స్టార్ట్ చేయడం వచ్చాను. మళ్ళీ తప్పక కింద పడినాను వెహికల్తో పాటు. ఆర్టీసీ బస్ అంతా వస్తున్నాడు. నువ్వు కానీ చెప్పి కానిస్టేబుల్ వచ్చి ఆర్టీసీ బస్ వస్తుంది, మీరు సైడ్కి రండి అని చెప్పి సైడ్ తీసుకొచ్చి పెట్టారు. సరే అని చెప్పి అప్పటికి నాకేం అనిపించలేదు. ఆయన ఉందిలే ఏం పెద్ద లైట్గా ఉంటుందని చెప్పుకున్నాను.
లైట్గా అయితే ఏం కాదులని చెప్పి 2 సార్లు నిలబడలేను, వెహికల్ పెట్టాను, పడిపోయినాను. కానీ అయినప్పుడు నాకు దేవుడిలో పెట్టింది, నాకు ఎన్ని దెబ్బలు వచ్చినాను దేవుడు నాకేం లేదు చెప్తాడని చెప్పి మళ్ళీ ఆ విధంగా అయిపోయింది. వాళ్ళు సార్ మీ పిల్లలు నంబర్ అని చెప్పండి, మీ ఎక్కడ ఏ వేరు చెప్పండి, అక్కడికి ఇస్తామని చెప్పాను. నేను చెప్పడానికి కూడా నాకు అంత ఏముందో అబ్బా ఇక్కడ ఏముందని నాకు తెలిసాడు. సార్ మీరు మీ బండిలోనే వెనక సైడ్ మీరు కూర్చోండి, సేవ్గా మీ ఇంటికి తెస్తున్నాం, బల్ని మిమ్మల్ని కూడా చేస్తున్నాం, చేయడానికి ఏముందని చెప్పి సరే పోదాంలే అని చెప్పి అనుకున్నాం. సరే అని చెప్పి నేను కింద సైడు రాడ్స్ పెట్టుకున్నవి ఐరన్వి, సర్లే పోదాంలే అని చెప్పాను. అక్కడి నుంచి లేచి మళ్ళీ పక్కన సైడ్ నిలిచి కొద్దిగా 2 లోట్లు అడుగులు ముందుకు పోతే తొక్క కింద పడినా. ఏంటి ఎంత గడిపోతే ఏం పెద్ద బలం ఏముందని అని చెప్పి మళ్ళీ లేచిన. 3వసారి 4 సార్లు పాటు కానిస్టేబుల్ సార్ మీకు ఏదో ఎక్కడో బ్రోక్ అయినట్లేదు, నీకు బోన్స్ అయినట్లువి, మీరు ఆటోలో పోయిన సేఫ్టీకి వాళ్ళు చిడుస్తారు, పిల్లలు వస్తారు. అప్పటికి నాకు చేతకలాగా ఆటోని పిలిచి ఆటోని ఎక్కించాను. అయినప్పుడు కూడా ఆటోలో కూర్చోమంటూ కూడా ఇట్లా కొరలాంటి ఇప్పట్లేదు తెలిసింది. తర్వాత నైట్కి ఇంత తర్వాత బాగా బాబు వచ్చేసింది. ఇంకా నాకు ఇది నడవడానికి ఏంది ఆనా ఇబ్బంది, చాలా ఇబ్బంది అయింది. సరే ఇది అప్పుడే హాస్పిటల్ చేస్తారు ఏం హాస్పిటల్ చేస్తే ఏం చేస్తారు కదా అని చెప్పాను. తర్వాత ఫ్రైడే టైం అనుకుంటా మార్నింగ్ పోయి మన ఎముకల కోస్ట్ పేరు రఘునాథ్ బాబు రెడ్డి అని చెప్పి ఆయన డాక్టర్ ఎముకల, ఆయన ఊరుగా ఎక్స్రే చూసినట్టే వేరే మార్గం లేదు బాబు, మీకు మీరు ఆ బోన్స్ దానికి మీరు చేసుకొని మరి రాడ్స్ వేసి మీకు ఆపరేట్ చేస్తాం, అంతేగాని నువ్వు అదే నీకు వేరే మార్గం లేదన్నప్పుడు. సరే అని చెప్పి ఆయన ఎక్స్రే అంతా చూసి నా ఏజ్ అంతా చూసి అయ్యో బాబు అనేది 75 అంటే ఈ ఏజ్లో మేము చేయడం కూడా ఆపరేషన్ చేయడం కూడా చాలా కష్టమే, నీకు ఆపరేషన్ చేయాలంటే చాలా కష్టం. వాళ్ళు భయపడినారు, బీపీ చెక్ చేసినారు, షుగర్ అన్నీ చెక్ చేసుకొని చూసి వాళ్ళు భయపడతారు, ఫ్రైడే చేయాలని చెప్పి. కంట్రోల్లో లేదు, బీపీ కంట్రోల్ లేదు, షుగర్ లేదు, ఇట్లా చేయాలని చెప్పాను. వాళ్ళు మార్నింగ్న అన్నీ 10 7:30 8 ఆపరేషన్ ఆఫీస్ తీసుకుని పోయినారు. తీసుకున్నాము వాళ్ళు వస్తా అన్ని ఇంజక్షన్స్ చేస్తే బాగుంటుంది. నేను కంట్రోల్ వాళ్ళు అప్పటికి అయినా వాళ్ళు అట్లే బలవంతంగా చేశారు, ఆపరేషన్ బాగానే ఉంది. రాడ్స్ వేసినారు 6, 6:30, 7:30, 10:30, 11కి చేసి పెట్టుకొచ్చేసి అయిన తర్వాత మళ్ళీ నేను రూమ్కి షిఫ్ట్ చేసినాను. రూమ్లోకి వచ్చిన తర్వాత ఇటు సైడ్ బిల్డింగ్ లేదు, సైడ్కి వెళ్ళలేదు. రాడ్ ఇక్కడ వేసేసినాను. ఆయన అట్లా పల్లె రైట్ సైడ్ బట్టి ఎముక ఉంది, నిలబడ్డానికి కూడా కష్టంగా ఉంది, చాలా నొప్పి ఉన్నట్టుంటే ఇంజక్షన్స్ అన్నీ వేసినారు, టాబ్లెట్స్ ఇచ్చారు. ఆయన కూడా అది అంటే అని చెప్పి మళ్ళీ 2వ సరిపోతారంటే సార్ ఏమన్నా వాకర్స్ ఇస్తారా, ఏమి ఇస్తారంటే డాక్టర్ ఆయన వచ్చి వాకర్ తిప్పించేసి నడువు ఇప్పుడు చేయగలుగుతాం, అది ఇచ్చి పట్టుకున్నట్టే ఇది అంటే వస్తుంది నాకు అని చెప్పి పట్టుకొని స్పీడ్కి వెళ్ళిపోయినా. ఇంత స్పీడ్ పోతే మరి ఇంకొకటి ఎగేసుకుంటావు, ఎముకలు ఎరిగిపోతే స్పీడ్ చిన్నగా నడు సార్. 2వ సారి పోయినప్పుడు సార్ నాకు ఏమైనా స్టిక్కర్ ఏమైనా ఇస్తారా, నాకు ఇది వద్దు, ఇది నాకు సిగ్గు అనిపిస్తుంది ఈ విధంగా రోడ్డు పైన పోవడం కానీ ఇంటి దగ్గర నుంచి పోవడం కానీ చెప్తే, సరే నీకు స్టిక్కర్ కంటే నీకేదో బాగుండదు దీని మీద అనిపిస్తే నువ్వు తొందరగా డాక్టర్ దగ్గర నడిపిస్తుంది ఇట్లా అనిపిస్తుంది. ఇంత తర్వాత వాక్ చేస్తే సరే నీకు స్టిక్కర్ అవసరం లేదు, బాగా నడుస్తుంది, బాగుంది, నీకు హెల్తీగా ఉండదు ట్యాబ్లెట్స్. కృతజ్ఞత. నేను హాస్పిటల్లో పడినప్పుడు నా కోసం వచ్చిన అందరికీ పేర్లు అందరికీ కృతజ్ఞత. అందరికీ పేరు అందరికీ కృతజ్ఞత వందనాలు కోసం పేర్లు చెప్తున్నాడు. ముఖ్యంగా మన సీనియర్ సంఘ కాపర్ గంటా కరుణాసాగర్ గారు కృతజ్ఞత వందనం చెల్లిస్తున్నాను. ఆ విధంగా రెవరెండ్ మన విలేజ్ సెంటర్ పాస్టర్ గారికి, సజీవ కృష్ణ పాస్టర్ గారికి, తర్వాత విలియం సెంటర్ గారికి, తర్వాత
సువార్త కమిటీ చైర్మన్ పిసి నాగన్న సార్ గారికి, శ్రీ ఎల్లయ్య సార్కు, ఏలియా కొరకు, సామేల్ సార్ గారు కూడా ఆయన 2 సార్లు వచ్చాడు, ఇంటికి వచ్చి చూశాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు అందరూ చాలామందిని చూశారు. మీకు అందరికి కృతజ్ఞతావందనం చెల్లిస్తున్నాము. లాస్ట్గా నాకు ఈ 1 మంత్ ముందున్నట్టు నాకు దేవునికి కృతజ్ఞతావందనం ఫస్ట్ చెల్లించాలా, కృతజ్ఞతగా ఎట్లున్నా ఇప్పుడు 40 days చేస్తున్నావు కాబట్టి భోజనం ఫస్ట్ మంది చేయాలా అనే ఆలోచనలోకి ఉంది. ఫస్ట్ డేనే ఇవ్వాలనుకున్నావు కానీ లేవలేదు. భోజనాలు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ 2 ప్రిపేర్ చేసినారు. తృప్తి చెందగా బోధించి మమ్మల్ని, కుటుంబాన్ని దీవించండి. అందరికీ వేధించుకుంటాను. అందరికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా యొక్క సువార్త టీంలో ప్రాముఖ్యమైన వ్యక్తి, ప్రతి విషయంలో కూడా ఉంటారు. ప్రార్థించుకుందాం. కృపాస సంపూర్ణుడా పరలోకపు తండ్రి, అయా కే జార్జ్ గారిని నాయన ఆ యొక్క భయంకరమైన యాక్సిడెంట్ నుండి తప్పించి గాయం మాన్పి ఈరోజు నీ సన్నిధిలో ఆ బిడ్డను మీరు నిలబెట్టుకొని సజీవుడు లెక్కన ప్రభువా సాక్ష్యం చెప్పడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. అయా ఆ బిడ్డను ప్రభువా ఎంతో చక్కగా చూసుకున్న 3 కుమార్తెలు బట్టి కూడా నాయన నీకు వందనాలు. ఇగో తండ్రి, యవన బిడ్డలు వారి జీవితాలను కూడా కట్టి అయా నీ కృపలో నాయన ఈ కుటుంబాన్ని ఇంకా దీవెనకరమైన కుటుంబంగా మలచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయా వారికి చేసిన మేలను బట్టి సంఘం ఎదుట సాక్షిగా నిలబడి సంఘమునంతటికి నాయన ఇగో తండ్రి ఏర్పాటు చేసిన విందును బట్టి కూడా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అయా గాయపరుచుకున్న బిడ్డను మీరు స్వస్థపరిచి నీ సన్నిధిలో నిలబెట్టుకొని సాక్షిగా వాడుకున్నందుకు స్తుతులు చెల్లిస్తూ ఇంకా శ్రేష్టమైన పాత్రగా సువార్తలో వాడబడే కృప జార్జ్ గారికి దయచేస్తారని నమ్ముచు ఈ కొద్ది విన్నపం యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది సార్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మంచి ఈ సమయంలో అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదము మన మధ్య రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ పాస్టర్ గారు చేస్తారు. తదుపరి గిబ్సన్ హాల్లో మనందరికీ కూడా కే జార్జ్ గారి కుటుంబం భోజనాలు సిద్ధపరచబడి ఉన్నాయి. ఇంకా ఎవరైనా స్పాన్సర్ చేయాలని ఆశ కలిగిన వారు దయచేసి గుడ్ ఫ్రైడే ఈస్టర్ కమిటీ వారితో మీరు సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవము గల తండ్రి యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క లెంట్ సీజన్లో ప్రభా 3వ దినము ప్రభా మీ మందిరములో మేమందరము కూడుకుని నిన్ను ఆరాధించాము, నేను గణపరిచాము, నీ వాక్యం విన్నాం తండ్రి. అందుబట్టి నీకు వందనాలు. మరి నాసు ప్రభా రెవరెండ్ సజీవ్ కృష్ణ పాస్టర్ ద్వారా మీరు అందించిన వాక్యం బట్టి నీకు వందనాలు. వాక్యానుసారంగా ఈ లోకంలో మేము ఎదుగుతూ ప్రభా అభివృద్ధి చెందుతూ ముందుకు కొనసాగటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం నాయన. మరి అదేవిధంగా సీనియర్ సంఘ కాపరి గారు ప్రభా, మరి రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ గారు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత ఉండి నడిపించారు. అందుని బట్టి నీకు వందనాలు. వారిని దీవించాలని ఆస్వాదించండి. అదేవిధంగా ప్రభావ వచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా అందరం కలిసిమెలిసి నీ సేవల పరిచయలో మరి ఐక్యమత్యంతో సమాధానంతో ముందు కొనసాగుతుండగా మీరే తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. అవును ప్రభా, మాదిరికరమైనటువంటి ఉపవాసం ఏంటో మాకు తెలియజేస్తావు తండ్రి, నీకు ఎంతో వందనాలు ప్రభా. మరి ఇక్కడ ఉపవాసం ఉన్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి, ఆస్వాదించండి ప్రభా. వారు చేసేటువంటి ఉపవాసంలో ప్రభా మరి వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విషయంలో ముందుండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు ఆత్మీయ శక్తిని, బలమును, ధైర్యమును వారికి ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ప్రభా స్పాన్సర్ చేసినటువంటి శ్రీ కే జార్జ్ సార్ని బట్టి, వారి కుటుంబం బట్టి మేము వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి, బలపరచండి, తోడుగా నడిపించండి. మరి జార్జ్ సార్ జీవితంలో మీరు చేసినటువంటి కార్యములను బట్టి నీకు వందనాలు. మరి ప్రభా ఆ యొక్క యాక్సిడెంట్ నుంచి మీరు తప్పించావు తండ్రి ప్రభా. మరి యాక్సిడెంట్ నుంచి తప్పించి మంచి ఆరోగ్యము అనుగ్రహించావు తండ్రి. మరి మేము ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన ఆలకించి తనకు మంచి బలమును ప్రసాదించావు తండ్రి, మంచి ఆరోగ్యం ఇచ్చావు తండ్రి. ఈరోజు నీ మందిరానికి వచ్చి మంచి సాక్ష్యము పంచుకున్నావు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. సమస్తము నీ చేతులకి అప్పగిస్తూ తిరిగి మేము కలుసుకునేంత వరకు తోడుగా ఉండి నడిపించమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము, సహాయము
ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరినటువంటి ప్రతి బిడ్డకును సదాకాలము తోడి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు.